రెండవది హెల్యూజినేషన్స్. ఏఐ కాన్ఫిడెంట్గా రాంగ్ ఫ్యాక్ట్స్ చెప్తుంది. సో టెస్ట్ చేయకుండా ప్రొడక్షన్కి పంపిస్తే అది డిజాస్టర్ అవుతుంది. 3 రియల్ సైడ్ ఎఫెక్ట్స్. ఏజెంట్ రాంగ్ యాక్షన్ చేస్తే అది ఫైల్ డిలీట్ అయిపోవచ్చు, రాంగ్ ఈమెయిల్ పంపించవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కాబట్టి రియల్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏఐ టెస్టింగ్ అనేది మ్యాండేటరీ. సో ఏఐ టెస్టింగ్కి ప్రజెంట్ టెస్టింగ్లో ఉన్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ రాదు, కొంత ఎక్స్ట్రా కంటెంట్ నేర్చుకోవాలంతే. అసలు ఎంత డిఫరెన్స్ వస్తుందో కూడా చూద్దాం మనం. అసలు ఎగ్జిస్టింగ్ టెస్టర్స్ ఎందుకు ఏఐ టెస్టింగ్కి అప్స్కిల్ అవ్వాలి? ప్రజెంట్ టెస్టింగ్లో వర్క్ చేసే వాళ్ళు మీకు చాలా ఆటోమేషన్ టూల్స్ తెలుసు, ఏపీఐ తెలుసు, డేటాబేస్ టెస్టింగ్ తెలుసు, ఈటీఎల్ టెస్టింగ్ తెలుసు, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ తెలుసు. మరి ఏఐ టెస్టింగ్ ఎందుకు నేర్చుకోవాలి? మీరు సెలీనియం, సైప్రస్, ఏపీఐ టెస్టింగ్ చేస్తుంటే ఓకే, కానీ ఏఐ సిస్టమ్స్ని టెస్ట్ చేయడానికి ఇంకా ఒక 50% ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే 25-26లో 40% ఆఫ్ న్యూ సాఫ్ట్వేర్ ఫీచర్స్లో ఏఐ కాంపోనెంట్ ఉంది. సో మీరు ఏఐ కాంపోనెంట్ టెస్ట్ చేయకపోతే మీ టీంలో ఏఐ టెస్టింగ్ అనేది వేరే పర్సన్స్కి హైర్ అవ్వచ్చు, లేదా మీ క్లయింట్ ఆ ఏఐ టెస్టింగ్ విషయంలో డిసాటిస్ఫై అవ్వచ్చు. ఎందుకంటే ఆ ఏఐ ఫీచర్ డెవలప్ చేయడానికి ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి మెయిన్గా క్లయింట్ ఆ ఏఐ టెస్టింగ్ అవుట్కమ్ మీద ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రెడిషనల్ టెస్టింగ్కి ఏఐ టెస్టింగ్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ట్రెడిషనల్ టెస్టింగ్ ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్ అవుట్పుట్ని మ్యాచ్ చేస్తుంది. ఏఐ టెస్టింగ్ ఏం చేస్తుంది? సిమిలారిటీ స్కోరింగ్ చెక్ చేస్తున్నాం మనం. ట్రెడిషనల్ టెస్టింగ్ ఏం చేస్తున్నాం? మనకు డిటర్మినిస్టిక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి, ప్రాబబిలిస్టిక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. ట్రెడిషనల్ టెస్టింగ్లో యూఐ, ఏపీఐ, డేటాబేస్ లేయర్ని టెస్ట్ చేస్తాం. కానీ జనరేటివ్ ఏఐ టెస్టింగ్లో ప్రాంప్ట్ లేయర్ అండ్ ఎల్ఎల్ఎం రెస్పాన్స్ లేయర్ని, అంటే మనం చేసేటటువంటి యూఐ, ఏపీఐ లేయర్తో పాటు ప్రాంప్ట్ లేయర్ అండ్ ఎల్ఎల్ఎం రెస్పాన్స్ లేయర్ని కూడా ఎక్స్ట్రా టెస్ట్ చేయాలి. మన ట్రెడిషనల్ టెస్టింగ్లో పాస్ ఫెయిల్ అనేదే మన టార్గెట్. కానీ ఏఐ టెస్టింగ్లో రిస్క్ లెవెల్స్ స్కోర్ ఇస్తాం. అంటే ఈ సినారియోకి రిస్క్ లెవెల్ 0, ఈ సినారియోకి రిస్క్ లెవెల్ 1, ఈ సినారియోకి రిస్క్ లెవెల్ 2. అలాగే ట్రెడిషనల్ టెస్టింగ్లో డొమైన్ నాలెడ్జ్ కంటే కూడా మనం ఎక్కువ రిక్వైర్మెంట్స్ని టెస్ట్ చేయడం మీద ఫోకస్ చేస్తాం. కానీ ఏఐ టెస్టింగ్లో ఎల్ఎల్ఎం బిహేవియర్, టోకెన్స్, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఏఐ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి.